రైట్, నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి. ఇక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దేశ చరిత్రలో ఆరోగ్యం, వైద్య రంగం అద్భుత పురోగతి సాధించింది. ఒకప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఎన్ని ఏళ్ళు బతుకుతాడో చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది. కలరా, ప్లేగు వంటి వ్యాధులు వస్తే కనుక గ్రామాలు అంతరించిపోయేవి. కానీ గడిచినటువంటి 6 దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సైన్స్ సాధించినటువంటి అద్భుతాల వల్ల మనిషి సగటు ఆయుష్ గణనీయంగా పెరిగింది. ఇక 1960వ దశకంలో పోలిస్తే కనుక ఇప్పుడు మనిషి జీవించే కాలం దాదాపుగా 20 ఏళ్లకు పైగా పెరిగింది. వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక మార్పులు కూడా వచ్చాయి. ఇక ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం చూస్తే కనుక 1960లో మనిషి సగటు ఆయుష్ కేవలం 52.5 ఏళ్ళు మాత్రమే ఉండేది. ఇక అప్పట్లో 50 ఏళ్ళు దాటితే అది పెద్ద వయసుగా భావించేవారు. కానీ ఇప్పుడు 2024 నాటికి ఈ సగటు ఆయుష్ 73 ఏళ్లకు చేరుకుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇది ఏకంగా 80 ఏళ్లకు పైగా ఉంది. కేవలం 6 దశాబ్దాల్లో ఆ కాలంలో ఇంతటి మార్పు రావడం ఇక మానవ పరిణామ క్రమంలో గొప్ప మైలురాయిగా నిపుణులు పేర్కొంటున్నారు. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి అనేక అంశాలు ప్రభావం చూపుతుంటాయి. యాంటీబయోటిక్స్ కనుగొనడం, ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, ఇటీవల ఇక శిశు మరణాల రేటు భారీగా తగ్గింది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ముందస్తు చికిత్సలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇక సురక్షితమైనటువంటి తాగునీరు అందరికీ అందుబాటులోకి రావడం, పారిశుద్ధ్యం మెరుగుపడడం వల్ల ఇక ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మటుకు తగ్గాయి. అంతేకాకుండా పౌష్టికాహారంపై కూడా అవగాహన పెరగడం కూడా మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడుతుంది. అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు, రోబోటిక్ సర్జరీలు మనిషి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక అంటువ్యాధుల నివారణ కోసం చూస్తే కనుక టీకాలు అందుబాటులోకి వచ్చేసాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షణలో వేరువేరు అధునాతన చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అలాగే కరోనా మహమ్మారిని కూడా భారత్ జయించింది. హైదరాబాద్కు చెందినటువంటి భారత్ బయోటెక్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఇక కోవాక్సిన్ను తయారు చేసింది. ఇక స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దేశ చరిత్రలో ఆరోగ్యం, వైద్య రంగం అద్భుత పురోగతిని సాధించింది. ఒకప్పుడు మనిషి పుట్టినటువంటి తర్వాత ఎన్నేళ్ళు బతుకుతాడో చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది. కలరా, ప్లేగు వంటి వ్యాధులు వస్తే కనుక గ్రామాలు అంతరించిపోయాయి. కానీ గడిచినటువంటి 6 దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సైన్స్ సాధించినటువంటి అద్భుతాల వల్ల మనిషి సగటు ఆయుష్ గణనీయంగా పెరిగింది. 1960వ దశకంలో పోలిస్తే కనుక ఇప్పుడు మనిషి జీవించే కాలం దాదాపుగా 20 ఏళ్లకు పైగా పెరిగింది. వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇక ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థల గణాంకాల ప్రకారం చూస్తే 1960లో మనిషి సగటు ఆయుష్ కేవలం 52.5 ఏళ్ళు మాత్రమే ఉండేది. అప్పట్లో 50 ఏళ్ళు దాటితే అది పెద్ద వయసుగా భావించేవారు. కానీ 2024 నాటికి ఈ సగటు ఆయుష్ 73 ఏళ్లకు చేరుకుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇది ఏకంగా 80 ఏళ్లకు పైగా ఉంది. కేవలం 6 దశాబ్దాల కాలంలో ఇంతటి మార్పు రావడం మానవ పరిణామ క్రమంలో గొప్ప మైలురాయిగా నిపుణులు పేర్కొంటున్నారు. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. యాంటీబయోటిక్స్ కనుగొనడం, ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, ఇటీవల శిశు మరణాల రేటు కూడా భారీగా తగ్గింది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ ఇటువంటి వ్యాధులకు కూడా ముందస్తు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సురక్షితమైనటువంటి తాగునీరు అందరికీ కూడా అందుబాటులోకి రావడం, పారిశుద్ధ్యం మెరుగుపడడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గాయి. అంతేకాకుండా పౌష్టికాహారంపై కూడా అవగాహన పెరగడం కూడా మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడుతుంది. అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు కూడా, రోబోటిక్ సర్జరీలు కూడా మనిషి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికి అంటువ్యాధుల నివారణ కోసం టీకాలు అందుబాటులోకి వచ్చేసాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ఇటువంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో వేర్వేరు అధునాతన చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అలాగే కరోనా మహమ్మారిని కూడా భారత్ జయించింది. హైదరాబాద్కు చెందినటువంటి భారత్ బయోటెక్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కోవాక్సిన్ కూడా తయారు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మన క్వశ్చన్ అవర్లో
సో అప్పుడున్నటువంటి భారతదేశంలో ఎలాంటి చికిత్సలు ఉండేవి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి అండ్ ఎలాంటి మార్పులు వచ్చాయి, వైద్య శాస్త్రానికి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అనే అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ నెఫ్రాలజీ నిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. నమస్కారం రాజు గారు. సార్ నమస్కారం. రైట్, నెట్వర్క్ ఇష్యూ పెట్టినట్టుంది, దీనికి సంబంధించి కూడా నెట్వర్క్ ఇష్యూ భాగంగా. నమస్తే రాజు గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? రైట్ రైట్, ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. రాజు గారు, యాజ్ ఎ డాక్టర్ గా హౌ యు ఆర్ ఫీలింగ్? సో ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి తగ్గట్టు సో ఈ యొక్క హెల్దీ భారత్ కి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుతున్నాం. యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భారతదేశంలో 2 సంవత్సరాలుగా ఎంతో పురోగతి సాధించింది. మనం అనుకున్న ఎక్కువ టైం అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం దేశంలో 30 సంవత్సరాలు అనేది చాలా మంది. సో రాజుగారు, ఒకసారి మీరు మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాను, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. అండ్ రాజుగారు, యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. రైట్, బీయింగ్ ఏ డాక్టర్ ఎలా అనిపిస్తుంది మీకు? సో వెనకటి రోజుల నుండి ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక వైద్య శాస్త్రం చాలా మటుకు కూడా అభివృద్ధి చెందింది. సో కొత్త కొత్త టెక్నాలజీ పరంగా కూడా వైద్య చికిత్సలు నడుస్తున్నాయి. సో దీనిపైన మీరేమంటారు? 20 సంవత్సరాలుగా భారతదేశం ఆరోగ్య రంగంలో అత్యంత అద్భుతమైనటువంటి పురోగతి సాధించిందండి. నేను చెప్పాలంటే గత 80 ఏళ్లలో క్రితం మనకు సగటు ఆయుర్దాయ మనిషి భారతదేశంలో 30-35 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు అది దాదాపుగా 70-75 సంవత్సరాల దాకా వచ్చేసింది. ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ కాలంలో ఎక్కువగా సాంక్రమిక వ్యాధులు ఎక్కువగా వస్తుండేవి. అంటే డయేరియా, టీబీ, కలరా, మశూచికం ఇలాంటి మందులు ఎక్కువగా, జబ్బులు ఎక్కువగా వస్తుండేవి. దురదృష్టవశాత్తు అప్పుడు మనకు అంత గొప్పగా టెక్నాలజీ కానీ మందులు కానీ లేకపోవడంతో చాలా మంది మంచి వయసులో ఉన్న వాళ్ళు చనిపోతుండేవాళ్ళు. అలాగే గర్భస్థ శిష్యులు చాలా కొత్తగా పుట్టిన తర్వాత డయేరియాతో చాలా మంది మొదటి సంవత్సరంలోనే చనిపోతూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో దాదాపుగా అందరూ కూడా 8-10 మంది పిల్లలకి అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఒకరిద్దరైనా బతుకుతారనే ఒక ఆశయంతో. ఆ తర్వాత ఆడవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ తో చాలా మంది చనిపోతుండేవాళ్ళు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటూ అది చాలా ఎక్కువగా ఉండేది. అంటే దాదాపుగా 100 మందిలో దాదాపుగా 30-40 మంది స్త్రీలు మెటర్నల్ మోర్టాలిటీ అంటే అప్పుడు గర్భిణీ స్త్రీగా ఉంటూ చనిపోతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అప్పుడు సైన్స్ అందిపుచ్చుకోవడం అనేది దాదాపుగా లేదు. ఆసుపత్రులని చాలా సర్వసాధారణంగా చాలా సింపుల్ గా ఉండేవి. బహుశా మనకి భారతదేశం మనం అప్పుడు ఆ స్వతంత్రకాలంలో కేవలం పెన్సిలిన్ లాంటివి, సల్ఫా లాంటి చిన్న చిన్న మందులు వస్తూ ఉండేవి, యాంటీబయాటిక్స్ కూడా. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళని ట్యాకిల్ చేయడము, తీసుకోవడము జాగ్రత్తగా ఉండకపోయేది. సెలైన్ ఎక్కించుకోవాలని కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆసుపత్రులు అందరికీ అందుబాటులో ఉండకపోయేవి. చాలా చాలా దూర ప్రాంతాలకు వాళ్ళు ప్రయాణం చేస్తే తప్ప వాళ్ళకి ఆసుపత్రులు దొరకకపోయేవి. పెద్ద నగరాలకు మాత్రమే ఉండేవి. చిన్న చిన్న ఆసుపత్రులు ఏదైతే గ్రామాలలో ఉండేవో వాటిలో కేవలం పారాసిటమాల్ లాంటి కంటే మించి గొప్ప మందులు గొప్పగా ఉండకపోయేవి. ఈ పరిస్థితి దాదాపుగా 30 ఏళ్ల క్రితం కూడా మనకు ఉండేది. ఏం చెప్పాలంటే చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కూడా చిన్న బేసిక్ ఫెసిలిటీస్ లాంటివి కూడా లేకపోవడం అనేది మనం అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. మేము మెడికల్ కాలేజ్ గా ఉన్నప్పుడు మేము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి వెళ్తున్నప్పుడు అక్కడ కేవలం పారాసిటమాల్ లో కొన్ని బి కాంప్లెక్స్ లాంటి మందులు మాత్రమే లభ్యమవుతుండేవి. కేవలం ట్యూబెక్టమీ, వాసెక్టమీ లాంటి ఆపరేషన్లు, కొంచెం పట్టణాలకు వెళ్తే అక్కడ అపెండిసెక్టమీ, హెర్నియా లాంటి ఆపరేషన్స్ ఉండేవి. కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే కడుపుకు సంబంధించిన ఆపరేషన్లు కానీ పెద్ద ఆపరేషన్లు కానీ జరుగుతూ ఉండేవి. చాలా కష్టమైన పరిస్థితుల్లో కాలక్రమేణా ఈ 40 ఏళ్లుగా మేము మెడికల్ వైద్య రంగంలో ఉన్నాను. ఈ 40 ఏళ్లుగా మేము చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అవుతుంది. సమాజం, ప్రపంచం ఎంత వేగంగా పెరుగుతోంది. ప్రపంచం పెరిగింది అన్న విషయం పక్కన పెట్టేస్తే మన భారతదేశం ఆ పెరుగుదలని చాలా అద్భుతంగా అందిపుచ్చుకొని మరీ ముందుకు వెళ్ళగలిగింది. ముఖ్యంగా వైద్య రంగంలో, వైద్య శాస్త్రంలో చాలా అద్భుతం. ప్రపంచంలో ఇప్పటికి కూడా అత్యద్భుతమైనటువంటి వైద్య శాస్త్రం ఎక్కడైనా అందుబాటులో ఉంది అందరికీ కూడా అంటే కేవలం భారతదేశం అని మనం సగర్వంగా చెప్పుకునే అవకాశం మాత్రం తప్పకుండా ఉందండి. రైట్, రాజుగారు, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా కాస్త వైద్యం అనేది అందక కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో వారికి సంబంధించి కూడా మీరేమని చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఎ డాక్టర్గా స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ అవేర్నెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతదేశంలో అధిక జనాభా అప్పటికి ఇప్పటికీ దాదాపుగా 3-4 ఇంతలుగా జనాభా బాగా పెరిగిపోయింది. మారుమూల ప్రదేశాలలో వైద్య సదుపాయాలు అన్నది ప్రభుత్వాలకి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అక్కడికి మూలగా ఉన్న ప్రదేశాలకి డాక్టర్ వెళ్ళి పనిచేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ సదుపాయాలు కావచ్చు, వాళ్ళకు అవసరం కావచ్చు,
ఏదైతే ఉంటుందో అది డాక్టర్లకు అందుబాటులో ఉండదు. కాబట్టి చాలా కష్టపడి చాలా గొప్పగా చదువుకొని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి చదువు మాత్రమే జీవితం అన్నట్టుగా చదువుకున్నటువంటి డాక్టర్లు అందరినీ తీసుకెళ్లి ఎక్కడో చాలా మారుమూల ప్రదేశంలో ఎటువంటి సదుపాయాలు పరికరాలు లేనటువంటి ప్రదేశంలో మీరు పనిచేయండి, ప్రజలకు వచ్చే చిన్న చిన్న కష్టాలు మాత్రం మీరు తీర్చగలగండి అనే విధంగా చేసినప్పుడు వాళ్ళకి డాక్టర్లు కూడా కష్టమైపోతుంది. మీరు మామూలుగా ఆలోచించండి, ప్రపంచం మొత్తంలో అత్యంత క్లిష్టమైన ఎగ్జామినేషన్ ఏదైనా ఉందంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకు తెలుసు. అంత కష్టంగా ఉన్న పిల్లలని డాక్టర్లను బాగా కష్టపడి చదివిన తర్వాత వాళ్ళు కేవలం 2 రకాల మందులు మాత్రం అందుబాటులో ఉన్నటువంటి ప్రైమరీ సెంటర్ లో వాళ్ళు పనిచేయమని చెప్తే కష్టం అవుతుంది. అందుకోసమని వేరే దేశాల్లో ఉన్నట్టుగా చైనా లాంటి దేశాల్లో ఉన్నట్టుగా మన దేశాల్లో కూడా ఫ్యామిలీ డాక్టర్ కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ అంటూ కానీ ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం తొందరగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుమూల ప్రదేశాల నుంచి గ్రామాల్లోంచి ప్రజలు చాలా వరకు వలస వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బహుశా ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, వాళ్ళకి గ్రామాలలో వాళ్ళకి పెద్దగా పనిచేసే అవకాశాలు పెద్దగా లేకపోవడం కావచ్చు, లేదా వాటిలో వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి లేకపోవడము, వైద్య రంగంలో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల కోసం నగరాలకు వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామాలలో చాలా తక్కువ మంది ఉండడానికి అత్యంత ప్రధాన కారణం కేవలం ఆర్థిక మాత్రమే కాకుండా ఆరోగ్య రంగం ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య రంగంలో అత్యంత మంచి సదుపాయాలు ఏదైతే వాళ్ళ గ్రామాలలో అందుబాటులో ఉంటాయో అటువంటి సందర్భంలో వాళ్ళకి నగరాలకి వలస వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది చాలా వరకు ఆరోగ్యంగానే ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళలో సైతం సాంక్రమిక వ్యాధులు కాకుండా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటూ ఉంటాం, అసాంక్రమిక వ్యాధులు అనగా షుగరు, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్లు ఇలాంటి జబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కొన్ని గ్రామాలని పక్కనే ఉన్నటువంటి పట్టణానికి కానీ నగరానికి కానీ అనుసంధానంగా చేసినట్టుగా చేసి ఏదైతే మనము కనెక్టివిటీ మనం ఔటర్ రింగ్ రోడ్ అంటూ పెడుతున్నాం కదా, ఆ విధంగానే వీళ్ళందరికీ కూడా గ్రామాలందరినీ కూడా అనుసంధానంగా చేస్తూ దగ్గరలో ఉన్న పట్టణాలకు కానీ నగరాలకు కానీ అనుసంధానంగా చేస్తూ ఆసుపత్రులని వాటి మధ్యలో పెట్టడం, ఆసుపత్రులని కొన్ని గ్రామాలకి దగ్గరగా ఒక నగరానికి దగ్గరగా మధ్యలో పెట్టడం ద్వారా ప్రజలు ఎటువైపు అయినా కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఆరోగ్య సమస్యలు వస్తాయో ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ ఆసుపత్రి పెట్టాలి, ఒక మెడికల్ కాలేజ్ ఎక్కడ పెట్టాలి, ప్రజలకు ఏ విధమైన వైద్య సదుపాయం చాలా తక్కువ సమయంలో ఒక గంట లోపల వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళి ఒక మంచి చికిత్స తొందరగా ఎమర్జెన్సీలో తీసుకునే అవకాశం ఎక్కడ ఉంటుందన్నది వాళ్ళు ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అప్పుడు తప్పనిసరిగా వైద్య సదుపాయాలు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. బహుశా ఇప్పుడు ఏదైతే మనం వేరే దేశాలలో మనకి సగటు ఆయుర్దాయం 80-85 ఏళ్లకు పైగా దాటింది. చైనా, జపాన్ లాంటి దేశాలలో 80-85 ఏళ్లకు పైగా సగటు ఆయుర్దాయం దాటింది. మన దేశంలో చాలా కష్టంగా మనం 70 ఏళ్ల దగ్గరగా వచ్చాము. కాబట్టి దీన్ని ఇంకా అధిగమించాలి. కేవలం ఆయుర్దాయాన్ని మాత్రమే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను ఇంకా పెంచాలంటే కూడా వాళ్ళకి ఆసుపత్రులు చాలా అందుబాటులో ఉండాలి, అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకి చాలా దగ్గరగా ఉండాలి. నిజానికి ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్ద ఆపరేషన్లు, నిజానికి గొప్ప రోబోటిక్ సర్జరీలు వాళ్ళకి అందుబాటులో ఉండాల్సినంత అవసరం ఏమీ ఉండదు. పెద్ద క్యాన్సర్ చికిత్సలు కూడా అందుబాటులో ఉండాల్సినంత అవసరం లేదు. కానీ చిన్న జబ్బులు మాత్రం కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆలస్యం చేస్తే చాలా పెద్దగా పరిణమించి ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారి కోసం చాలా మంచి ఆసుపత్రులను చాలా దగ్గరలో వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయాలి. అలాగే అంబులెన్స్ సర్వీసులను కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, అలాగే ట్రామా కేర్ అంటుంటాం, అంటే చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, అలాగే ఇంట్లో కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ఒక మంటలు అంటుకొని వాళ్ళ శరీరం గాయపడడం కానీ, అలాగే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, కొన్ని మందులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు కొన్ని హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, అలాగే పక్షవాతాలు తొందరగా వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సత్వరమే చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి వాటి కోసం గ్రామాలకి దగ్గరగా అందుబాటులో కూడా కేవలం ఏదైతే ఎమర్జెన్సీస్ ఉంటాయో ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, క్రిటికల్ కేర్ సర్వీసెస్ కావచ్చు, ట్రామా కేర్ సర్వీసెస్ కావచ్చు, ఇటువంటి అన్నింటినీ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టడం అన్నది నిజానికి మనకు ఒక ఊహాజనితంగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా చేయడం అసాధ్యమైనటువంటి విషయం ఏమి కాదు. కాకపోతే అధికారులు, నాయకులు వాళ్ళందరూ కూడా ఒక చోట దగ్గరగా కూర్చొని ఏ ప్రదేశం అయితే ప్రజలకి చాలా తొందరగా అందుబాటులో ఉండి వాళ్ళ సత్వర చికిత్స వాళ్ళకి అందే విధంగా ఉంటుందని చూసుకోవడం అనేది వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. రైట్ రాజు గారు, ఒక విధంగా చెప్పండి. ప్రైమరీ హెల్త్ సెక్టర్ ఎక్కడ ఉండాలన్నది కూడా ఒక స్ట్రాటజిక్ ప్లేస్ అంటాం కదా, స్ట్రాటజిక్ ప్లేస్, ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి ప్రదేశంలో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కట్టాలి. కానీ ఊరు మధ్యలో కట్టడం అన్నది కాదు. అక్కడ దాదాపు మన అందరికీ అలాగే ఉంటుంది, ఊరు మధ్యలో ఒక వైద్యశాల ఉండాలని. ఊరు మధ్యలో కాదు, కొన్ని ఊర్లకి మధ్యలో ఒక వైద్యశాల ఉంటే అన్ని ఊళ్ళకి కలిపి ఆసుపత్రులు అక్కడ వాళ్ళకి చాలా అద్భుతమైన చికిత్స చేయడానికి, చాలా మంది డాక్టర్లు ఉండడానికి, నగరాలకి పట్టణాలకి దగ్గరగా ఉంటే నగరాల్లో పట్టణాల్లో ఉన్న డాక్టర్లు సైతం వాళ్ళు వంతుల వారిగా కానీ రోజుల వారిగా కానీ కొన్ని రోజులు వాళ్ళ ఉద్యోగాలంటే వాళ్ళని 24 గంటలు అక్కడే ఉండే ఉద్యోగాలు చేయడం కష్టం అవుతుంటుంది. చాలా వరకు మనం రెండు వైపులా బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది. బాగా చదువుకొని నిష్ణాతులైనటువంటి డాక్టర్లు సామాన్య ప్రజలకి సదుపాయాలు లేనటువంటి ఆసుపత్రుల్లో పనిచేయడం చాలా కష్టమవుతున్న విషయాన్ని మనం గుర్తించాలి.
అలాగే ప్రతి ఒక్కరు కూడా చీటీ మాటికి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ పెద్ద పెద్ద ఆసుపత్రుల కోసం నగరాలకు పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా గుర్తించాలి. రెండింటి మనం బేరీజు వేసి ఒక సామరస్యపూర్వకంగా ప్రజలకు చాలా అందుబాటులో ఉండే విధంగా, అలాగే నిష్ణాతులైన డాక్టర్లు సైతం వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రులు ఎక్కడెక్కడ కట్టాలి, ఏ ప్రదేశాల్లో ఉంచాలి, అక్కడ స్ట్రాటజిక్ గా ఏ జబ్బులకి చికిత్స అందిస్తే ఇక్కడ ప్రదేశాల్లో అనేక మందికి చికిత్స చాలా సత్వరం అందుతుంది అన్న విషయాల మీద వాళ్ళందరూ ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి నాయకులు అధికారులు అందరూ కూర్చొని చాలా చక్కగా బేరీజు వేసి నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతి ఊరి మధ్యలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఆ ఊరి మధ్యలో అన్ని ఉండడం సాధ్యం కాదు, అక్కడ డాక్టర్లు పనిచేయడం కూడా గొప్పగా సాధ్యం కాకపోవచ్చు అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రైట్ రాజు గారు, చివరిగా సో ప్రెజెంట్ నౌడేస్ ఇటు క్యాన్సర్కి కానీ అండ్ ఎన్నో గుండె జబ్బులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, షుగర్కి కూడా సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా డయాబెటీస్కి అండ్ ఇటు క్యాన్సర్కి ఎన్నో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు సంబంధించి కూడా ఇటు మెడిసిన్స్ వస్తున్నాయి, మెడిసిన్స్ని కనుగొంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కరోనాకి సంబంధించి కూడా ప్రపంచ దేశాలకు భారత్ నిజంగా చెప్పాలంటే ఒక వ్యాక్సిన్ కనబెడుతుంది అని చెప్పేసి అంటే నిజంగా చరిత్రలో నిలిచిపోయింది. అది నిజంగా చెప్పాలంటే హౌ యూ ఫీలింగ్ అంటే మీరేమనుకుంటున్నారు? ఇంకా భారత్ ఎలాంటి ప్రయోగాలు చేస్తే మనకు పేరు వస్తుంది అండ్ ఎలాంటి సైంటిఫికల్గా ఆలోచనలతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి? కరోనా కాలంలో అందరూ భయభ్రాంతికి గురయ్యి వాళ్ళకి చనిపోతామే బతుకుతామా అనుకుంటే కష్టపడుతున్న సమయంలో శాస్త్రవేత్తలు, వైద్యులు అందరూ కలిసి చాలా అద్భుతమైనటువంటి మందులు కనిపెట్టారు. నిజానికి మీరు కేవలం వ్యాక్సిన్ చాలా తొందరగా వచ్చిందన్న విషయాన్ని మాత్రమే మీరు గుర్తిస్తున్నారు సమాజికంగా, కానీ ఎందుకంటే అది సమాజానికి గొప్పగా ఉపకరించింది కాబట్టి. కానీ అనేక రకమైన గుండె జబ్బులకి, క్యాన్సర్ జబ్బులకి, కిడ్నీ జబ్బులకి, అనేక జబ్బులకి, ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ కి, వీటన్నిటి కూడా చాలా గొప్ప మందులు ఈ 4-5 సంవత్సరాల కాలంలో చాలా గొప్పగా ఆవిష్కరించబడ్డాయండి. నిజానికి ఇంత పురోగతి 5 ఏళ్లలో గత 50 సంవత్సరాలు జరిగిన పురోగతికి సమానంగా ఈ 4-5 ఏళ్లలోనే అంత పురోగతి వైద్యశాస్త్రంలో జరిగింది. కాబట్టి ప్రజలు ఇంకా వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలని సరైన పద్ధతిలో, సరైన సమయంలో, సరైన విధంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు చిన్న జబ్బులకు సైతం ప్రాణాంతకం అవుతాయి అని చెప్పి అనుకునేవాళ్ళు. ప్రజల్లో కూడా ఇప్పటికీ వాళ్ళ అవగాహన పెరగలేదు. ప్రజల్లో కూడా ఇంకా అనుమానం, అవిశ్వాసం వైద్యశాస్త్రం పట్ల చాలా ఎక్కువగా ఉంది. ఓకే, నిజం చెప్పాలంటే దాదాపుగా ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన మందులు ఇవన్నీ కూడా చాలా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రపంచంలో దేశాలు తలుచుకుంటే, నాయకులు తలుచుకుంటే మన దేశంలో ముఖ్యంగా మన కోవిడ్ వ్యాక్సిన్ కోట్ల మంది ప్రజలకి, కోట్ల మంది ప్రజలకి మనం ఉచితంగా ఇవ్వగలిగాము. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మన గొప్ప దేశంలో ప్రజలకి సామాన్యమైనటువంటి జబ్బులకి సైతం మన ఉచితంగా చికిత్స అందించడం అసాధ్యమని నేను అనుకోవటం లేదు. సో కాబట్టి ప్రజల్లో ముఖ్యంగా అవగాహనతో పాటుగా ప్రజల్లో వైద్య శాస్త్రం పట్ల, వైద్య విధానం పట్ల విశ్వాసం పెరగాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారా మనం నిజంగా ఒక మంచి ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించగలుగుతామండి. ఈ 80 సంవత్సరాల భారతదేశంలో వైద్య శాస్త్రంలో జరిగిన పురోగతి పట్ల నాలాంటి వైద్యులు అందరికీ కూడా ఎంతో చాలా గొప్ప అభిప్రాయం ఏర్పడింది. చాలా గొప్పగా ఉంది. భవిష్యత్తు ఇంకా చాలా ఆరోగ్య రంగంలో, వైద్య రంగంలో చాలా మంచి మార్పులు చాలా గణనీయంగా వస్తాయని చెప్పి మేమందరం ఆశిస్తూ. రాజు గారు, చివరిగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగా నేను ఒకటి అడుగుతున్నాను. ఇటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇంకా ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందంటారు వైద్య చరిత్రలో కానీ వైద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా? దాదాపుగా ఇప్పటికీ కూడా మన తెలంగాణ, భారతదేశం మొత్తంలో కూడా 20% మంది ప్రజలు కేవలం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటుంటాం. అంటే వాళ్ళ వైద్య ఖర్చులన్నీ కూడా వాళ్ళ జేబులోంచి పెట్టుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి. వాళ్ళకి సహకారం చేయడానికి, సహాయం చేయడానికి, వాళ్ళు విపత్తులో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్నాయి. కోటాను కోట్ల రూపాయలు ప్రతి జబ్బుల కోసం ఖర్చు పెడుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో తప్పు జరుగుతోంది. ప్రజలు ఏ విధంగా వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టగలుగుతున్నారు? కార్పొరేటీకరణ అనేది మన ప్రపంచానికి అవసరమైనటువంటి ప్రక్రియ. దాన్ని పూర్తిగా మనం నిషేధించలేము, నివారించలేము, కాదని కూడా అనుకోవడానికి మనకు హక్కు లేదు కూడా. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు కూడా ఏర్పడే అవసరం ఉంటుంది. కానీ అటువంటి సమయంలోనే సాధారణ ప్రజలకు కూడా ఒక మంచి సత్వర చికిత్స అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఇంకా కొన్ని కొత్త ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ ఆర్థికంగా చితికిపోతున్నారో అటువంటి విషయాలని ప్రభుత్వం ఒక కమిటీ ద్వారా కానీ ఇంకో పద్ధతుల ద్వారా కానీ సేకరించి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ఖర్చు పెట్టకుండా ఉండడం కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయం ఎందువల్ల వాళ్ళకి అందటం లేదు, అలా వాళ్ళకి సహాయం చక్కగా అందడం కోసం, సత్వరం అందడం కోసం మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ జీవనంలోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా వాళ్ళు ఆర్థికంగా చితికిపోకుండా వాళ్ళు ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకి డబ్బును కేటాయించగలుగుతారు. ప్రభుత్వానికి కూడా డబ్బు చాలా వరకు ఆదా అవుతుంది అని చెప్పిన అంశాల పట్ల ప్రత్యేకంగా అనేక అంశాల పట్ల కమిటీలు వేయడం కానీ, ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ అవర్ క్వశ్చన్ అవర్ అండి. చాలా మంచి మెసేజెస్ అండ్ చాలా మట్టుకు కూడా మీరు చాలా మంచి మాటలు చెప్పారు అండ్ ప్రభుత్వాలు కూడా పలు సూచనలు చేయడం నిజంగా సంతోషం అండి. వన్స్ అగైన్ మీకు అండ్ మీ స్టాఫ్కి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇటు భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత టిల్ నౌ 2026 వరకు కూడా ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నెన్నో ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగాలు, వైద్య చరిత్రలో ఎన్నో చరిత్రలో కించబడినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. రైట్, ఇలాంటి స్ఫూర్తితో కూడా మనం అందరం ముందుకు సాగుదాం. అలాగే దేశ సార్వభౌమాధికారాన్ని, అలాగే దేశానికి సంబంధించినటువంటి పేరుని కూడా ప్రపంచ స్థాయిలో చాటి చెప్పే విధంగా కూడా మనం అందరం ముందుకెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాను. వైద్య చరిత్రకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వైద్యులు చూపిస్తున్నటువంటి చొరవ మర్చిపోలేనిదే. ఇది వాటి క్వశ్చన్ అవర్. మన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి.